ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పోరాట స్ఫూర్తిని త్యాగాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ ఆవరణలో ఆయన విగ్రహానికి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఇన్ఛార్జి కలెక్టర్ కల్పనా కుమారి, ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అవును పెట్టుకోమా సార్ 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 ఇటు సార్ దండం పెట్టి తెచ్చుకున్నాను. స్వాతంత్ర పోరాటం కోసం త్యాగం చేసిన వ్యక్తే టంగుటూరి పంతులు అని, వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి స్వామి అన్నారు. ప్రకాశం పంతులు జిల్లాలోని వినోదరాయునిపాలెంలో జన్మించడం, జాతికి చేసిన సేవలకు గుర్తుగా వారి పేరున ప్రకాశం జిల్లా ఏర్పడడం జరిగిందన్నారు. మద్రాసులో సైమన్ కమిషన్కు వ్యతిరేక ప్రదర్శనలు, తుపాకీకి ఎదురుగా గుండె చూపి ఆంధ్రకేసరి అని పేరు పొందారన్నారు. డిఆర్ఓ శ్రీధర్ రెడ్డి, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, మెప్మాపీడి విజయలక్ష్మి, తహసీల్దార్ మధుసూదన్ రావు, టంగుటూరి ప్రకాశం పంతులు ముని మనవడు సంతోష్ కుమార్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లో గౌరవ శాసనసభ్యులు జనార్దన్ రావు గారు, అదేవిధంగా శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ గారు, అదేవిధంగా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రియాజ్ గారు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కలిసి నివాళులర్పించడం జరిగింది. మన జిల్లాలో పుట్టి స్వాతంత్రోద్యమంలో కీలకంగా పాల్గొని సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా, మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి వారి సేవలు ఎనలేనివి. మన ప్రాంతంలో వినోదరాయనపాలెంలో జన్మించడం, టంగుటూరు, ఒంగోలు ఈ ప్రాంతాలతో వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధమే ఈరోజు మన ప్రకాశం జిల్లాకు వారి పేరు మీద పేరు పెట్టడం, వారిని ఆ మహనీయుని యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకోవడం మన బాధ్యత. వారి పోరాటం, వారి స్ఫూర్తి కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పేసి అధికారికంగా ఇవ్వటం కూడా విశేషమని మేము తెలియజేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం.